30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలో ఉండి 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయిన ఓ మహిళ మావోయిస్టు ఎట్టకేలకు జగిత్యాల జిల్లా కోరుట్లలోని సొంతింటికి చేరారు. కోరుట్ల పట్టణానికి చెందిన పసుల రామరెడ్డి అనే వ్యక్తి 1971లో పీపుల్స్ వారు చేరారు. కొంతకాలానికి అరెస్ట్ అయిన అతను జైలు జీవితం గడిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కతలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె జన్మించగా భవానీ అని నామకరణం చేశారు. కొంతకాలానికి కుమార్తెను ముంబైలోని బంధువులకు అప్పగించి రామరెడ్డితో కలిసి వసంత కూడా పీపుల్స్ వారిలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. రామరెడ్డి నాటి ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల గ్రామంలో 2001 సంవత్సరంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అనంతరం వసంత అలియాస్ శాంతక్క మమతక్కగా దానకారణ్యంలో బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలుగా కొనసాగారు. అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 2024లో ఆమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పోలీసులకు లొంగిపోయారు. నేను నా భర్త తోటి పాటలకు పోయినా సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పాటలా పనిచేసి లొంగిపోయినా. ఇంట్లో కూతురున్న విషయం తెలిసిందా మీకు? తెలియదు సార్. మరి ఎలా తెలుసుకున్నారు? నా బిడ్డ ఒకటి కాంకేరికి వచ్చిన తెలుసు. మీ సొంత ఊరు? సిరికొండ. కొరుట్ల అత్తగారు. మీరు మీ భర్త ఇద్దరు కలిసి దళంలోకి వెళ్ళా? ఏ సంవత్సరంలో అయ్యారు? సంవత్సరం అంటే గుర్తులేదు సార్. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయితే 30 సంవత్సరాలు అంత తెలియదు. కుటుంబ సభ్యులను కలిశారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు? సంతోషంగా ఉంది. మీ గవర్నమెంట్ వచ్చిన రివార్డు మీ చేతికి అందిందా? ఉండాలి. దీని గురించి ఆగిపోయింది? ఏముంది సార్? దీని గురించి అయిపోయింది అంటున్నా. ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కావాలని అయిపోయిందా? మీ కూతుర్ని గుర్తుపెట్టారా మీరు? మీ కూతుర్ని ఎన్ని సంవత్సరాల కింద? నేను చిన్నప్పటి నుండి నేనంటే మమ్మీ డాడీ అన్నాను, నాకు తెలియదు కాబట్టి పెంచుకున్న వాళ్ళ దగ్గరనే పెరిగిన. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది నాకు కన్న తల్లిదండ్రులు వేరు అన్న విషయం. మళ్ళీ ఈరోజు నేను ఆమెను చూశాను. మాకు ఒక 1 మంత్ బ్యాక్ ఫోన్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో లొంగిపోయింది అన్న విషయం తెలిసి మేము అక్కడికి వెళ్ళాము. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళండి అని వాళ్ళు కాల్ చేశారు. వచ్చి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మాకు 1 మంత్ బ్యాక్ కాల్ వచ్చింది, ఇట్లా మీ అమ్మ లొంగిపోయారని. తర్వాత మేము పరికాల నుండి కొరుట్లోకి వచ్చాము. వచ్చి ఇక్కడ నుండి అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ లెటర్ రాసిమన్నారు. రాసిస్తే మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళే కాల్ చేసి చెప్పారు తీసుకెళ్ళి